హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ ఛానల్కు స్వాగతం. ఇవాళ వీడియోలో మనం హౌ టు మేక్ ఎలక్ట్రానిక్ ట్రైపాడ్ అనే వీడియో అయితే మీకోసం తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ ట్రైపాడ్ చీపెస్ట్ ట్రైపాడ్ అనేది 300 రూపీస్ ఉంటుంది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ పెడతాను. సార్ మీరు చెక్ చేసుకుని మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ ట్రైపాడ్ మీరు ఆర్సీ రిసీవర్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఒకసారి రివ్యూ అయితే ఒకసారి చూడండి. మీరు ట్రైపాడ్కి మొబైల్ క్యామ్ కానీ లేదా డిఎస్ఎల్ఆర్ క్యామ్ కానీ హ్యాండ్ క్యామ్ కానీ యూజ్ చేసి వాడుకోవచ్చు. మీ డెస్క్ టేబుల్కి దూరంగా ఉన్న ఈ ట్రైపాడ్ ద్వారా ఆపరేట్ చేసి మీకు మూవ్ అవుట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు పిక్సెల్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో మీకు జూమ్ కావాలనుకున్నప్పుడు మీ క్యామ్ మీ దగ్గరికి వచ్చి షూట్ చేస్తుంది. అలాగే సైడ్ రౌండ్ అప్ కూడా కంట్రోల్ అయితే చేసుకునే అవకాశం మీకు ఈ ట్రైపాడ్ ద్వారా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రజెంట్ పానాసోనిక్ DCB క్యామ్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇది హెవీ వెయిట్గా ఉంటుంది. ఇది మ్యాక్సిమం 400 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ హ్యాండ్ క్యామ్స్ అయితే 200 బిలో ఉంటాయి. సో మరి బరువైన ట్రైపాడ్ పైన మీరు కెమెరాలు అయితే ఫిక్స్ చేయొద్దు. ఇది చీపెస్ట్ క్యామ్ కనుక ట్రైపాడ్ చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంది, లైట్ వెయిట్. సో మీరు లైట్ వెయిట్ క్యామ్ అయితే యూజ్ చేసి మీరు యూజ్ చేయండి. ఒకవేళ మీరు బరువైన క్యామ్స్ పెట్టాలనుకుంటే దీనికన్నా మంచి ట్రైపాడ్ చూసుకుని మీరు ఈ ప్రాజెక్ట్ అయితే తయారు చేసుకోండి. ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు లింక్స్ అయితే కింద ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ వీల్ మనకు టర్న్ లెఫ్ట్ రైట్ టర్నింగ్ చేయడానికి మనకు ఫ్రంట్ గేర్ మోటార్ అయితే పనిచేస్తుంది. ఇది 100 RPM లో RPM ఉన్న గేర్ మోటార్ని అయితే ఫ్రంట్లో యూజ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు టర్నింగ్స్ తిరిగేటప్పుడు స్లోగా తిరగాలి కనుక RPM తక్కువ ఉన్నదైతే తీసుకోవాలి. ప్రజెంట్ యూజ్ చేసింది 100 RPM. మీరు ఇంకా తక్కువలో ఉన్న RPM స్పీడ్ని యూజ్ చేసి మోటార్ని అయితే వాడండి. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాం. చూడండి, ట్రైపాడ్ 3310 ట్రైపాడ్ ఇది నేను అమెజాన్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అలాగే ఈ ట్రైపాడ్ యొక్క లింక్ అయితే కింద పెడతాను. మీరు బిగినర్స్ అయితే ఈ ట్రైపాడ్ అయితే తీసుకోవచ్చు. దీని కాస్ట్ 300 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే ఆర్సీ రిమోట్ కంట్రోల్, ఇది మీరు మీ ఇంట్లో పాత వస్తువు ఏదైనా రిమోట్కి సంబంధించిన టాయ్స్ పాడవుతే అటువంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ యూజ్ చేసిన కూడా అటువంటిదే. రిమోట్ కంట్రోల్ పవర్ యొక్క పాడైపోయిన తర్వాత వాటిలో ఉన్న పార్ట్స్నే యూజ్ చేసి నేను ట్రైపాడ్ అయితే చేశాను. సో మీరు కూడా అటువంటి పార్ట్స్తో చూసుకోవచ్చు. కానీ ఇవి DC గేర్ మోటార్స్ అండి. ఇవి అమెజాన్లో ఉంటాయి. అలాగే ఇది 100 RPM గేర్ మోటార్, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకోవడం జరిగింది. అలాగే నేను యూజ్ చేసిన కార్ యొక్క వీల్స్ ఉండాలి. అలాగే మనకు సమ్ వైర్స్ అయితే కొంచెం సన్నగా ఉన్న వైర్స్ అయితే తీసుకోండి, ఏంటంటే DC వోల్టేజ్ కనుక. అలాగే చిన్న స్మాల్ వీల్ ఉండాలి. ఇది నేను
మౌస్కి సంబంధించిన స్క్రోలింగ్ వీల్ అయితే వాడాను, మీరు ఏదైనా వాడుకోవచ్చు. అలాగే సైకిల్ రింగ్ రాడ్స్, చిన్న మరంతో ఉన్న రాడ్స్ని కట్ చేసి వాడుకోవాలి. ఒక ఆన్ ఆఫ్ స్విచ్, అలాగే బ్యాటరీ, ఈ వోల్టేజ్ 4 వోల్టేజ్. మీకు ఈ మోటార్ సర్క్యూట్ అంతా బిలో 6 వోల్టేజ్ లోపల ఉంటాయి కనుక మీరు 6 లోపల ఉన్న వోల్టేజ్ అయితే ఇచ్చేయండి. అలాగే రిమోట్ అండ్ రిసీవరు, ఇది కూడా మీకు ఈ రిసీవర్ మీకు టాయ్కి సంబంధించిన దాంట్లో ఉంటుంది. సో ఒకసారి అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, డీసీ మోటార్ తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి మీకు మ్యాక్సిమం 2 డీసీ మోటార్స్ కలిపి 300 రూపీస్ బిలో ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మీకు తక్కువలో ఉన్నప్పుడు మీరు పర్చేజ్ అయితే చూసుకోండి. సో నేను లెడ్ బేస్గా నేను సాల్వింగ్ అయితే చేస్తున్నాను. నేను బ్లాక్ అండ్ ఎల్లో కలర్స్ 2 వైర్లు తీసుకున్నాను. బ్లాక్ వైర్ మైనస్ పొజిషన్, అలాగే ఎల్లో వైర్ ప్లస్ పొజిషన్గా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో బ్లాక్ అండ్ ఎల్లో కలర్ 2 వైర్స్ కూడా కనెక్ట్ చేశాను. సో మీరు సేమ్ ఇదే రకంగా 2 వైర్లు కూడా కనెక్ట్ చేసుకోండి. మీరు కలర్ కోడింగ్ ఏదైనా వాడుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మీరు మైనస్లో ఉన్నదానికి బ్లాక్ కలర్ని అయితే ఇచ్చేయండి. మీకు లెఫ్ట్ రైట్ అన్నప్పుడు రివర్స్లో తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు కలర్ కరెక్ట్గా వాడితే మీకైతే ప్రాబ్లం ఉండదు. సేమ్ అదే రకంగా మనం ఈ వైర్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి. మన డీసీ మోటార్ ఉన్న వైర్లు అంటే ఇన్న వైర్లు లూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను గ్లూ గన్ అయితే యూజ్ చేసి వైర్ని అయితే అతికించడం జరిగింది. సో మీరు ఫెవిక్విక్ కానీ వేరే గమ్స్ అయినా వాడుకోవచ్చు. నేనైతే గ్లూ గన్ అయితే యూజ్ చేస్తాను. సో మనకి 2 డీసీ మోటార్లు అయితే సాల్డరింగ్తో సిద్ధంగా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఇంకొకటి కావాల్సింది ఫ్రంట్ వీల్ గేర్ మోటార్ కావాలి. దానికోసం మళ్ళీ నేను బ్లాక్ అండ్ వేరే కాంబినేషన్ వైర్లు 2 వైర్లు తీసుకుంటున్నాను. మీరు సాల్డరింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సాల్డరింగ్ పేస్ట్ యూజ్ చేయాలి, లేదంటే మీకు సాల్డరింగ్ అయితే డీసాల్డరింగ్ అవుతూ ఉంటాయి. మీరు ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను 100 RPM ఉన్న గేర్ మోటార్ని అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి మీకు 120 రూపీస్ వరకు ఉంటుంది. ఫ్రంట్ వీల్ కోసం ఒక స్మాల్ వీల్ అయితే తీసుకున్నాను. దాన్ని స్క్రూ ద్వారా నేను గేర్ మోటార్కి బిగిస్తున్నాను. చూడండి ఒకసారి. నేను చేసిన ఫ్రంట్ వీల్ మౌస్ పాడైపోయిన మౌస్ యొక్క స్క్రోలింగ్ కీ, స్క్రోలింగ్ బటన్ పెట్టండి. మీ స్క్రీన్ ఓపెన్ అవుతుండగా కొంచెం బొమ్మ అయితే అటాచ్ చేసుకోండి. సో ప్రజెంట్ మనకు ఫ్రంట్ వీల్ కూడా రెడీ ఉంది. చూడండి, నేను
ఈ సాల్డరింగ్ కనెక్షన్ కోసం నేను పాత DVD ప్లేయర్ యొక్క సాకెట్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దానికి మల్టిపుల్ వైర్స్ ప్లగ్గింగ్ ఉంటుంది, అంటే 4 వైర్స్ ప్లగ్గింగ్ ఉంటాయి. దానికోసం నేను DVD యొక్క వైర్ పిన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా వైర్స్ అన్న సాల్వింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇటువంటి క్లిప్పింగ్స్ వైర్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే, మనకి సాల్వింగ్ అయితే కంప్లీట్ అయింది. ట్రైపాడ్ అయితే తీసుకోండి. మీరు ట్రైపాడ్ కొన్న పైన మౌంట్ అయితే ఒకసారి మీరు రిలీజ్ అయితే చేయండి. మీరు మొబైల్ యూజ్ చేసినప్పుడు ట్రైపాడ్ ఆ స్టాండ్ అయితే క్లిప్ అయితే వాడచ్చు. ఒకవేళ DSLR యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఆ మొబైల్ హోల్డర్ అయితే అవసరం ఉండదు. అలాగే మీ ట్రైపాడ్ యొక్క కొంచెం లెగ్స్ని అయితే కిందకి ఓపెన్ చేయండి, ఎందుకంటే మనం DC మోటార్ లెగ్స్కి అటాచ్ చేయవలసి ఉంటుంది. దానికోసం నేను అంత లెంత్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో 3 లెగ్స్ కూడా మనం లెంత్ని అయితే ఓపెన్ చేసి క్లిప్స్ని అయితే టైట్ చేయండి. చూడండి, మనకు ఫ్రంట్ వీల్కి 100 RPM ఉన్న మోటార్ని అటాచ్ చేస్తున్నాను. సో దానికోసం మళ్ళీ నేను సేమ్ గ్లూ గన్ అయితే యూజ్ చేసి అతికిస్తాను. సో దానికంటే ముందుగా మనం ఆల్రెడీ మనం బ్యాక్ వీల్స్ ఉన్నాయి కదా, DC గేర్ మోటార్స్, దానికి సైకిల్ స్పోక్ రాడ్స్ కట్ చేసుకుని ఉంటున్నాం కదా, మాటలున్న సాల్వింగ్ రాడ్స్ అయితే కట్ చేసుకుని మ్యాక్సిమం మీరు 2 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకోండి. దాన్ని అటాచ్ చేయండి. అలాగే టైర్స్ని అటాచ్ చేయండి. కొంచెం లూజ్గా కానీ ఉంటే మీకు దాంట్లో ఫెవిక్విక్ కానీ గ్లూ కానీ యూజ్ చేయండి. ప్రజెంట్ ఆ రాడ్స్ మర్రలతో ఉన్నాయి కనుక మనకైతే లూజ్గా ఉండవు. సో సెకండ్ DC మోటార్ కూడా సేమ్ మీ సైకిల్ రాడ్ని దాంట్లో టైట్ చేయండి. టైట్ చేసిన తర్వాత సేమ్ మీరు టైర్ని అయితే అటాచ్ చేయండి. మీరు గేర్ మోటార్ టైట్ చేసినప్పుడు అవతల పక్కన గేర్ వీల్ అయితే పట్టుకుని మీరు టైట్ చేయాలి తప్ప మోటార్ యొక్క బాడీని పట్టుకుని టైట్ చేయకూడదు. ఎందుకంటే లోపల ఉన్న గేర్స్ ప్లాస్టిక్ గేర్స్ వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ మీకు మరలో పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే టైట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ టైర్ని కూడా టైట్ చేయండి. ఓకే, మనకు బ్యాక్ 2 టైర్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. అలాగే ఫ్రంట్ వీల్ గేర్ మోటార్ 100 RPM గేర్ మోటార్ కూడా మనకు రెడీ అవ్వండి. ఈ వీడియో కొంచెం లాంగ్ లెంత్ అయితే ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళు తప్పనిసరిగా చూస్తారని చెప్పి నేను స్కిప్ చేయకుండా వాయిస్ ఓవర్ అయితే ఎండ్ వరకు ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి.
మీరు తీసుకున్న ట్రైపాడ్ యొక్క లెగ్స్ అన్ని కూడా మట్టంగా ఓపెన్ చేసి పెట్టుకుని ఇప్పుడు మీరు గమ్ అయితే అటాచ్ చేయండి. ఎందుకంటే మట్టంగా లేకపోతే మీకు టైర్స్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత మట్టంగా ఉంటే మీకు మూవ్ చేసినప్పుడు కెమెరా షేక్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, నేను గ్లూ గమ్తో గ్లూ అయితే పెట్టాను. సో మనకి కొంచెం గ్లూ అయితే టైం పడుతుంది అంటుకోవడానికి. మ్యాక్సిమం మీకు ఒక 20 సెకండ్స్ అయితే పడుతుంది. మీరు ఆ టైంలో మీరు కదపకుండా ఉంచవలసి ఉంటుంది. అదే ఫెవిక్విక్ అయితే మీకు ఒక 2 సెకండ్స్లోనే అటాచ్ అవుతుంది. సెకండ్ డీసీ మోటార్ కూడా నేను గ్లూ అయితే వేసాను. ఓకే, మనకు బ్యాక్ రెండు టైర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో మీకు ఈ ప్రాసెస్లో మీరు రెండు టైర్స్ కూడా మట్టంగా ఉండేలా చూసుకుండా ఎట్టి పరిస్థితుల్లోనే బెండ్ ఉండకూడదు. మీకు బెండ్ ఉంటే మాత్రం మీకు కెమెరా అయితే షేక్ అవుతుంది. అలాగే మీరు ఈ ట్రైపాడ్ యూజ్ చేసినప్పుడు కింద ఫ్లోర్ టైల్స్ మార్బుల్స్ ఉన్న ప్లేస్లో అయితే మీకు స్మూత్గా అయితే రన్ అవుతుంది. మీకైతే ఓపెన్ చేసి చూపించడం కోసం నేను టెర్రస్ మీద అయితే చేశాను. కొంచెం షేకింగ్ అయితే వచ్చింది. ఏంటంటే మీరు రూమ్లో అయితే మీకు ఆ షేక్ అనేది ఉండదు. సో అలాగే మనం ఫ్రంట్ వీల్ కూడా అటాచ్ చేద్దాం. మీరు అటాచ్ చేసినప్పుడు మాత్రం 3 లెగ్స్ కూడా మట్టంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకటి పొడుగు ఒకటి చిన్నదిగా మాత్రం ఉండకూడదు. ఓకే, మనకు ఫ్రంట్ వీల్ కూడా రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనం అతికించిన మోటార్స్ అన్ని కూడా అటాచ్ అవ్వడం లేదో ఒకసారి చూసుకోండి. ఏమైనా లూజ్ కాంటాక్ట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి గమ్ అయితే మళ్ళీ వేయండి. సో 10 or 5 minutes అయితే ఉంచిన తర్వాత మీకు గమ్ అయితే అటాచ్ అవుతుంది. తర్వాత మీరు కింద పెట్టిన సపోర్టర్స్ అన్ని కూడా తీసేయండి. సో ప్రజెంట్ మనకి ట్రైపాడ్కి అయితే డీసీ మోటార్స్ అయితే అటాచ్ చేసాం. ఫ్రంట్ వీల్ కూడా కరెక్ట్ అయిన పొజిషన్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం దీనికి రిసీవర్ని అయితే అటాచ్ చేద్దాం. రిసీవర్ అంటే మన రిమోట్ నుంచి సిగ్నల్స్ని ఈ రిసీవర్ తీసుకుని ఆ సిగ్నల్స్ని మోటార్ డ్రైవ్స్కి అయితే పంపుతూ ఉంటుంది.
దాని ఆధారంగా ఇది మనకు ఫ్రంట్కి వెళ్ళటం, బ్యాక్కి వెళ్ళటం, అలాగే లెఫ్ట్ రైట్ కూడా చేసుకోవచ్చు. దానికోసం ఈ రిసీవర్ని అయితే యూజ్ చేయాలి. ఈ రిసీవర్ మీకు టాయ్స్కి సంబంధించిన కార్డ్స్లోని అలాగే చిన్న చిన్న టాయ్స్ గేమ్స్ ఆడే వాళ్ళ దగ్గర బొమ్మలు ఉంటాయి కదా, ఎక్కువగా ఆర్సీ కారు, రిమోట్ కంట్రోల్, ట్రైన్స్, వీటిలో ఎక్కువ సర్క్యూట్స్ అయితే దొరుకుతాయి. ఇది 2 ఛానల్ రిసీవర్ అండి. ఇది 2 ఛానల్ రిసీవర్ అంటే ఫ్రంట్, బ్యాక్, అలాగే లెఫ్ట్, రైట్ మాత్రమే పనిచేస్తాయి. అలాగే మీకు ఇంకా మల్టిపుల్ ఛానల్స్ ఉన్న కంట్రోల్స్ కావాలనుకుంటే 4 ఛానల్స్, 9 ఛానల్స్ అనేది రిసీవర్లు ఉంటుంటాయి. ప్రజెంట్ ఏంటంటే ఈ ట్రైపాడ్కి 2 ఛానల్ రిసీవర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ అలాగే లెఫ్ట్ రైట్ మాత్రమే కావాలి కనుక మనం సింపుల్గా ఈ రిసీవర్ని అయితే యూజ్ చేయండి. మీకు ఇది ఈ టాయ్స్కి సంబంధించిన కార్స్లో మీకు ఆ కార్ కాస్ట్ మీకు 300 to 250 రూపీస్లో వస్తుంది. దాంట్లో మీకు ఈ రిసీవర్, రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది. మీరు విడిగా మాత్రం ఈ సంబంధించిన ఈ గేర్ మోటార్స్ అయితే మీరు విడిగా అయితే తీసుకోవాలి. సో ప్రజెంట్ మనం గేర్ మోటార్కి మనం వైర్లు అయితే కనెక్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ అయితే మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాగింగ్ వెబ్సైట్లో అయితే పెడతాను. ఆ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు సర్క్యూట్ని అయితే కనెక్ట్ చేసుకోండి. మీకు ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇక్కడ మీకైతే అర్థం కాదు కనుక మీకోసం నేను సర్క్యూట్ డయాగ్రామ్ అయితే బ్లాగింగ్ వెబ్సైట్లో మీకు పెట్టడం జరుగుతుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకున్నా సరే, చేసుకున్నా సరే మీకు యూజ్ అయితే అవుతుంది. మనకు రిసీవర్కి ఉన్న సర్క్యూట్ వైర్స్ నుంచి మనం డీసీ మోటార్లు 3 మోటార్లకి కూడా మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆ రిసీవర్కి బ్యాటరీని అయితే కనెక్ట్ చేయాలి. బ్యాటరీ కనెక్ట్ చేసే ముందు దాని వోల్టేజ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో 4.5 వోల్ట్స్ అయితే ఉంది. అలాగే ప్లస్ మైనస్ పొజిషన్ కూడా మనం ముందుగా చెక్ చేసుకుని కనెక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ రిసీవర్కి సాకెట్ పిన్స్ అయితే అటాచ్ చేశాను. సో దానికోసం నేను సాకెట్ వైర్స్ ప్లగ్ పిన్స్ అయితే అటాచ్ చేశాను. మీకైతే ఈ ప్లగ్ పిన్స్ అయితే ఉండవు, డైరెక్ట్గా మీరు సాల్వింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్యాటరీ కనెక్ట్ చేసేటప్పుడు ప్లస్ పొజిషన్లో ప్లస్ పెట్టాలి, అలాగే మైనస్ పొజిషన్లో మైనస్ మాత్రం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్లస్ మైనస్ని చేంజ్ అయితే చేయకూడదు. సో 2 వైర్స్ని కూడా మనం బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయండి. మీరు ఇలా కనెక్ట్ చేసేటప్పుడు మీ దగ్గర మల్టీమీటర్ అన్నా ఉండాలా, లేదా ఒక ఎల్ఈడి రిజిస్టర్ చేసుకున్న ఒక ఎల్ఈడి బల్బ్ ఉంటే దాని ద్వారా కూడా మీరు ప్లస్ మైనస్ వైర్ని అయితే చెక్ చేసుకుని కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి సెట్టింగ్ లేరైనా మాత్రం మీరు బ్యాటరీని అయితే కనెక్ట్ చేయకూడదు. కనెక్ట్ చేస్తే మైనస్ ప్లస్ రివర్స్ అవి మీకు ఆ రిసీవర్ సర్క్యూట్ అయితే డ్యామేజ్ అయితే అవుతుంది. సో మనం ఇప్పుడు సర్క్యూట్ అయితే కనెక్ట్ చేసాం. ఒకసారి మనం ట్రయల్ అయితే వేద్దాం. సో మనం ఆ టాయ్కి సంబంధించిన రిమోట్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాను. సో దానికి మనకి ప్రజెంట్ నేనైతే మిప్పో బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనకి 1.5 వోల్ట్స్ బ్యాటరీస్ అయితే 2 తీసుకోవాలి. ఒకవేళ మీకు ఈ రిమోట్ కంట్రోల్కి ఇటువంటి బ్యాటరీస్ కాకుండా రీఛార్జబుల్ బ్యాటరీ కూడా యూజ్ చేయవచ్చు. సో మనకి ఈ బటన్ ఫ్రంట్ ఉన్న లెఫ్ట్ రైట్ కోసం యూజ్ చేయాలి. సేమ్ మీరు ఆర్సీ కార్స్ ఎలా ఆడతారో దీన్ని కూడా అదే రకం మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సేమ్ యాజ్ టీవీ సర్క్యూట్ కూడా దాన్ని కనుక మీకు ఎటువంటి ట్రబుల్ ఉండదు. చూడండి, ఇది బ్యాక్ ఫ్రంట్.
ఒకవేళ మీకు ఫ్రంట్ బ్యాక్ అనేది పొరపాటున రివర్స్ అవుతే కనుక మీరు డీసీ మోటార్కి కనెక్ట్ చేసిన వైర్స్ని ఒకసారి ఓపెన్ చేసి మరలా రివర్స్లో సాల్వింగ్ అయితే చేయండి, సరిపోతుంది. ప్రజెంట్ అయితే మనకి మూవింగ్ అలాగే లెఫ్ట్ రైట్ కూడా కరెక్ట్గానే మూవ్ అవుతుంది. మీరు ఇలా సింపుల్గా మీ దగ్గర పాడైపోయిన టాయ్కి సంబంధించిన వస్తువుల్ని ఇలా యూజ్ చేసుకుంటే మీకు యూట్యూబ్ క్రియేటర్స్కి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే ట్రై చేశాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రివ్యూ చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇంకా కంప్లీట్ అయినట్టే. ఇక మీరు చేయవలసిందల్లా ఆ వైర్స్కి అలాగే బ్యాటరీకి సేఫ్టీ పర్పస్ కోసం మీరు ఏదో ఒక టేప్తో కానీ గమ్తో కానీ అతికించుకోండి. అలాగే సర్క్యూట్ తడవకుండా కొంచెం అయితే పేపర్ కవర్స్ ఏమైనా సరే మీరు అటాచ్ చేసి సీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాటరీ రీఛార్జ్ అయిపోతే కనుక ప్లస్ మైనస్ వైర్స్ ఎలా అతికించారో అదే రకంగా మీరు ప్లస్ మైనస్ పొజిషన్ చూసుకుని రీఛార్జబుల్ మొబైల్ రీఛార్జ్ ఛార్జర్ ఉంటుంది కదా, మీరు ఆ ఛార్జర్ ద్వారా బ్యాటరీ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు మీరు వోల్టేజ్ చెక్ చేసుకుంటూ తీసుకోవాలి, లేదంటే ఓవర్ వోల్టేజ్ అయితే మీకు బ్యాటరీ ఉబ్బిపోయే ప్రమాదం అయితే ఎక్కువ ఉంటుంది. 4 వోల్టేజ్ దాటకుండా మీరు చెక్ చేసుకుంటూ రీఛార్జ్ చేసుకుంటూ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బ్యాటరీకి నేను ప్లాస్టర్ వేసాను. అలాగే మీరు ఎక్కడైతే సాల్వింగ్ వైర్స్ కలిపారో అక్కడ కొంచెం ప్లాస్టర్ వేసి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే అప్లై చేయండి. సో కంప్లీట్ తీసుకోవాలి సార్. మీకు ఎండింగ్లో కొంచెం రివ్యూ అయితే పెట్టాను, ఒకసారి రివ్యూ చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ప్రాజెక్ట్పై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాకపోయినా ఒక బ్లాగింగ్ వెబ్సైట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్లో మీరు దీనికి సంబంధించిన టెక్స్ట్ రూపంలో మీకు అక్కడ రాయడం జరుగుతుంది. ఒకసారి అక్కడ కూడా మీరు వెళ్ళి చదువుకుంటే మీకు కొంచెం అర్థమైతే అవుతుంది.